ఇన్స్టెంట్ రవా ఇడ్లీ 5 మినిట్స్లో ఎలా చేయాలో ఇవాళ చూపిస్తాను. దానికి ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది ప్రెస్ చేయండి. నా వచ్చే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఏ స్టెప్ మిస్ అవ్వకుండా వీడియో చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరియు రెసిపీస్. ఇప్పుడు నేను మీకు రవా ఇడ్లీ చేయడం చూపిస్తాను. అది ఎలా చేయాలో చూద్దాం. చాలా బాగుంటాయి. ఈ యొక్క బౌల్ నేను రవా తీసుకుంటున్నాను. అందులో సేమ్ అదే బౌల్తో కర్డ్ వేసుకొని కొంచెం కలుపుకోవాలి. బాగా కొంచెం మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకొని దీన్ని ఒక 5 నిమిషాలు ఇలా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇలా ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొంచెం జీడిపప్పు, ఇలా ఫ్రై చేసుకొని ఇందులో ఇప్పుడు కొంచెం తురిమిన క్యారెట్, ఇది ఆప్షనల్, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు, వేసుకుంటే బాగుంటుంది. ఇది ఇప్పుడు వేగిపోయింది, గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. ఇది ఒక 5 మినిట్స్ ఇలా ఉంది కదా. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాం లైట్గా. నెక్స్ట్ సాల్ట్ వేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు దాకా మనం ఫ్రై చేసినవి ఉన్నాయి కదండి, అది ఇందులో వేసుకుందాం. వేసుకొని ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీ ట్రేకి ఆయిల్ గ్రీస్ చేసుకొని వేసుకునే ముందు ఇందులో ఈనో వేసుకుందాం. సోడా కూడా వేసుకోవచ్చు. ఈనో వేసుకుంటే ఇమీడియట్గా మీకు మొత్తం పిండి అంతా పొంగుతుంది. చూసారా ఎలా పొంగుతుందో? ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇడ్లీ ట్రేలోకి వేసుకుందాం. ఇది ఇప్పుడు ఇడ్లీ కుక్కర్లో పెట్టేసుకుందాం. ఇంకా ఇడ్లీలు రెడీ అయిపోయి దీన్ని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి, ఇడ్లీ రెడీ అయిపోయింది. ఎంత సాఫ్ట్గా ఉంటాయో, చాలా బాగుంటాయి. టేస్ట్లో ఎక్సలెంట్గా ఉంటాయి. మనకి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఇడ్లీ కావాలి అనుకుంటే 5 నుంచి 10 నిమిషాల లోపు రెడీ అయిపోతుంది. జస్ట్ ఆ నూకలో మనం కర్డ్ వేసి కలిపి ఉంచడం. ఇన్స్టెంట్గా 2 మినిట్స్లో అయిపోవాలంటే ఈనో యాడ్ చేసుకున్నామంటే వెంటనే అయిపోతుంది. లేదు అంటే సోడా అయినా కలుపుకోవచ్చు. చాలా బాగుంటాయి, అందరికీ నచ్చుతుంది. అప్పటికప్పుడు చేసుకొని తినే రకంగా ఉంటుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వంటలతో మీ ఎదురుగుండా వస్తాను.